అన్నది చేయాలి కదా. సన్హెడ్రిన్ సభకు తీసుకుని రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అక్కడ. వాటన్నిటికీ కూడా జవాబుదారీ చెప్పుకోవాలి వీళ్ళు. అందుకనే ముందుగా వీళ్ళు ఏం చేశారు, ఇస్కరియోతు యోధాను ప్రిపేర్ చేశారు వీళ్ళు. ఒక పక్కన ఇస్కరియోతు యోధాను ప్రిపేర్ చేస్తున్నారు, ఒక పక్కన ఆ సభలోని ప్రజలను, యూదులను, అటు అధికారులను, శాస్త్రులను, పండితులను, వీళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళందరినీ ఏమని ప్రిపేర్ చేస్తున్నారు, ఆయన మోసగాడు, ఆయన దొంగ, మనమేమో యెహోవాను నమ్ముతామో, ఆయనేమో నేనే దేవుణ్ణి అంటున్నాడు, నేను యూదుల రాజుని అంటున్నాడు, దేవాలయమును పడగొట్టండి 3 రోజుల్లో లేపుతాను అంటున్నాడు, దైవదూషణ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళు ఇవన్నీ ఫిర్యాదులుంటే గనక వెళ్ళి అతను పట్టుకురండి అంటాడు కదా రాజు. పిలాతు కానీ, సభలోని వారు కానీ, పెద్దలు కానీ వెళ్ళి తీసుకురండి అంటారు కదా అధికారులు. నిజంగా అపవాది ప్లాన్ చూడండి ఎలా ఉందో. ఒక ప్రక్కన వీళ్ళందరినీ పెద్దల్ని ప్రిపేర్ చేస్తున్నాడు అపవాది, ఒక ప్రక్కన ఇస్కరియోతు యోధాలా దూరాడు, హృదయంలో ప్రవేశించాడు. సాతాను ఏం చేసినా చిన్న ప్లానుడ్గా చేస్తాడు తెలుసా మీకు. ఒక చక్కటి ప్లాన్ వేస్తాడు, చివరకు బోల్తా పడేది కూడా వాడే. వాడు వేసే ప్లాన్లు ఎలా ఉంటాయంటే, ఇంకా మనము దీంట్లో నుంచి తప్పించుకోలేము అని మనిషి గిలగల కొట్టుకుంటాడు. అలాంటి ప్లాన్లు వేస్తాడు అపవాది. కానీ నువ్వు యేసయ్యను ఆధారం చేసుకున్నప్పుడు అవి ఎటువంటి ప్లాన్లు అయినా సరే తిప్పి కొడతాడు ఆయన. ఎప్పుడు? నువ్వు ఆయన యందున్నప్పుడు.